యూట్యూబర్ వైష్ణవి హత్య కలకలం రేపుతోంది. నిన్న రాత్రి భర్త హరిబాబు ఆమెపై కత్తితో దాడి చేసి చంపినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 2 ఏళ్ల క్రితం వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వైష్ణవి అమ్ము పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె 5 నెలల గర్భిణి. ఇటీవలే స్కానింగ్ చేయించుకొని వీడియో పోస్ట్ కూడా చేసింది. వైష్ణవి భర్తతో చాలా వీడియోలు చేసి అప్లోడ్ చేసింది. హరికి మరొకరితో అఫైర్ ఉందంటూ ఇంట్లో పంచాయతీ కూడా పెట్టినట్లు వీడియో క్రియేట్ చేసింది. ఆరోగ్యం సహకరించడంతో ఇక వీడియోలు చేయనంటూ చివరి వీడియోలో చెప్పింది. వీడియోల విషయంలోనే హరికి వైష్ణవికి మధ్య గొడవ చోటు చేసుకుంది. వైష్ణవిని వీడియోలు చేయొద్దంటూ హరిబాబు హెచ్చరించాడు. గొడవలు ఉన్నట్లు తమకు తెలియదంటూ ఓవైపు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఓ యూట్యూబర్ భర్త చేతిలో హత్యకు గురవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాధాపూర్ గ్రామంలో విషాద ఘటన జరిగింది. భార్యను చంపి భర్త పరారయ్యాడు. వైష్ణవి 5 నెలల గర్భవతి అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న వైష్ణవి హరిబాబుల మధ్య రాత్రి గొడవ జరిగింది. తెల్లవారేసరికి ఇంట్లో అచేతనంగా పడి ఉన్నట్లు వైష్ణవి కుటుంబ సభ్యులు గుర్తించారు. భర్తే హత్య చేశారంటూ పోలీసులకు వైష్ణవి కుటుంబం ఫిర్యాదు చేసింది. వైష్ణవి భర్త హరిబాబు కనిపించకుండా పోవడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవితో సంవత్సరం క్రితం కోరుట్ల అయ్యప్ప గుట్టకు చెందినటువంటి హరిబాబుకు వివాహమైంది. ఈ ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 7 నెలల క్రితం ఈ ప్రేమ జంట యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టారు. వైషు అమ్మ పేరుతో స్టార్ట్ చేసిన ఈ ఛానల్కు మొత్తం 48,000కు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్లో వైష్ణవి, హరి పెళ్లి, హోమ్ టూర్, ప్రెగ్నెన్సీ ఇలా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా వీడియోలు, షార్ట్స్ పోస్ట్ చేశారు. షార్ట్స్కు అయితే మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. యూట్యూబర్గా పాపులర్ అయిన వైష్ణవి జీవితం ఇలా విషాదంగా ముగిసిపోయిందని తెలిసి ఆమె ఫాలోవర్లు కూడా ఆమె ఛానల్కు వెళ్ళి వీడియోల కింద కామెంట్ల రూపంలో తమ నివాళి తెలియజేశారు. మిస్ యూ వైషు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే వైష్ణవి మృతికి ఆమె వీడియోలు చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. వైష్ణవిని వీడియోలు చేయొద్దంటూ హరిబాబు చాలా రోజుల నుంచి వారిస్తున్నట్టుగా తెలుస్తోంది. హరిబాబుకు వేరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గుర్తించినట్టుగా వైష్ణవి ఆరోపణలు కూడా చేస్తూ ఒక వీడియో చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక వీడియోలు చెయ్యను, తన ఆరోగ్యం కూడా బాగాలేదంటూ వైష్ణవి చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి స్థానిక డిఎస్పీ మాట్లాడారు. వైష్ణవి హత్యోదంతం, హరిబాబు పారిపోయిన తీరు, అసలు ఏం జరుగుతుందో మొత్తం అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి, అసలు ఆ కేసుకు సంబంధించి స్థానిక డిఎస్పీ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. వాళ్ళు పిల్లల దగ్గర వండకుండా కావాలా? మాదాపూర్లో ఒక నైట్లో ఒక మర్డర్ జరిగింది. మార్నింగ్ అవర్స్లో వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కూతురు రక్త మడుగులో చనిపోయి ఉన్నది. ఆమె పేరు వైష్ణవి. తర్వాత ఆమె భర్త పేరు హరి. ఆ హరి ఆమెకు లవ్ మ్యారేజ్ అయింది ఒక 10 months బ్యాక్. వాళ్ళకు ఆ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళకి ఇంతకుముందు కూడా వాళ్ళ అత్తమామతో తర్వాత ఆమెకు కూడా గొడవ జరిగినట్టు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పిటిషన్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అతను ఆమెతో ఆ రోజు కూడా నిన్న నైట్లో కూడా గొడవపడి ఆమెను కత్తితోని పొడిచినట్టు కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. అదేవిధంగా గొంతు కూడా పిసికినట్టు అక్కడ ఇంజరీస్ అవ్వబడుతున్నాయి. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్తో అది ఇన్వెస్టిగేట్ చేసి అదేవిధంగా అక్యూజ్ని కూడా వెంటనే పట్టుకొని అక్యూజ్ని కూడా నేరస్తుని కూడా పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అందుకనే వాళ్ళ పేరెంట్స్ను తర్వాత అతను కూడా డబ్బుల గురించి అంతకుముందు కూడా చాలాసార్లు గొడవ చేసినట్టు తెలుస్తుంది. సో దౌరీ హరాస్మెంటే దానికి కారణమని తెలుస్తుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవికి కోరుట్ల పట్టణానికి చెందిన హరిబాబుతో యూట్యూబ్ వేదికగా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే హరిబాబు తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించలేదు. వారిని ఎదిరించి వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడు హరి. అత్తగారింట్లో ఉంటూనే 2 ఏళ్లుగా సంసారం చేస్తున్నాడు. ఈ క్రమంలో వైష్ణవి ఇప్పుడు 5 నెలల గర్భవతిగా తెలుస్తోంది. కొంతకాలంగా హరిబాబు సొంత ఇంట్లో ఆస్తి తగాదాలు కూడా నడుస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ చోటు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను కరీంనగర్ నుంచి అందిస్తారు. అన్యూన్యంగా ప్రేమించుకున్నారు. చాలా రోజుల నుంచి కూడా అన్యూన్యంగా కాపురం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వైష్ణవి ప్రెగ్నెంట్ అని చెప్పి తేలిన తర్వాత ఇప్పుడు
ఏదైతే గొడవలు జరిగినటువంటి కారణంగా ఇప్పుడు హత్యకు గురి కావడం వెనుక అసలు ఏమున్నాయి నిజాలు అంటే చాలా ఇటు హరిబాబు కుటుంబం మాత్రం ఎదిరించి వైష్ణవితో ఇటు బయటకు వెళ్ళి వచ్చాడు. వైష్ణవి కుటుంబ సభ్యులతోనే కలిసి ఉన్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా వైష్ణవి పైన కత్తులతో దాడి చేసి చంపడం వెనుక హరిబాబు ఈ ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది అయితే ఇప్పుడు ఇటు మొత్తం జగిత్యాల జిల్లా లోపలే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే వైష్ణవి యూట్యూబర్ గా ఇటు పేరుగాంచినటువంటి నేపథ్యం లోపల వివాహం జరిగిన తర్వాత వైష్ణవిని యూట్యూబ్ సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేయడము మానేయాలని చెప్పి కోరాడు. కానీ ఇటు వైష్ణవి అలాంటి పనులు చేయకపోగా ఇంకా ఇటు యూట్యూబ్ లోపలనే పనిచేస్తున్నటువంటి నేపథ్యం లోపలనే వీరి మధ్యలో గొడవలు తలెత్తాయా అనేటువంటి అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా కానీ వైష్ణవి మొదటి నుంచే ఆ కొరుట్ల నియోజకవర్గం లోపల ఆ ప్రాంతం లోపల మంచి యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్నది. మొదటి నుంచి కూడా చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్ గా ఇటు వీడియోలు చేస్తూ కూడా అది యూట్యూబ్ లోపల అప్లోడ్ చేయడంతో అయితే వైష్ణవికి మంచి పేరు వచ్చింది. ఈ సందర్భం లోపలనే ఇటు వైష్ణవితో హరిబాబు యొక్క పరిచయం ఏర్పడింది. దీని కారణంగానే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి వరకు వెళ్ళినటువంటి ప్రేమ ఇప్పుడు వైష్ణవి గర్భం దాల్చిన తర్వాత అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటిది అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు హరిబాబు వైష్ణవి కోసం తన కుటుంబాన్ని వదిలేసి వైష్ణవి కుటుంబం దగ్గరికి రావడం జరిగింది. వైష్ణవితో పాటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి అదే ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యం లోపల గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ కుటుంబం లోపల ఆనందం ఉండాల్సినటువంటి చోట వైష్ణవిని అనుమానిస్తున్నాడు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వైష్ణవితో వేరే వారితో సంబంధాలు ఉన్నాయి, వేరే వారితో సంబంధాలు కడుతూ కూడా ఇటు హరిబాబు నిత్యం వేధించేవాడు. ఈ విషయం లోపల వీరిద్దరి మధ్య గొడవలు జరిగేది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు హరిబాబు తమ కుటుంబ సభ్యులకు మొత్తం కూడా దూరంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు వైష్ణవి యొక్క కుటుంబ సభ్యులు హరిబాబు కుటుంబం పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆ కుటుంబం సభ్యులు చెప్పినట్టుగా చంపాలని చెప్పినటువంటి నేపథ్యం లోపలనే హరిబాబు వైష్ణవి పైన దాడి చేయడం జరిగింది. చంపడానికి గల కారణం అయిందని చెప్పడం జరిగింది. అయితే హరిబాబు చంపిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లోపల వెళ్లి లొంగిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల పోలీసులకు ఏ విషయాలు చెప్తున్నాడు అంటే వారి యొక్క విచారణ లోపల ఏ విషయాలు తేలుతాయి అనేటువంటిది అయితే ఇప్పుడు నిజంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇటు గర్భం దాల్చిన తర్వాత వాళ్ళిద్దరు కలకాలం కలిసి ఉండాల్సినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఇటు వైష్ణవి హత్య కావడము, ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి వారిని కత్తితో పొడిచి చంపేయడము అనేటువంటిది అయితే ఖచ్చితంగా నిందితుడిని కఠినంగా శిక్షించాలి. తమ కూతురు ఏ విధంగా అయితే చనిపోయిందో తమకు అప్పగించాలి, మేము కూడా అతన్ని కొట్టి చంపుతామని చెప్పి అయితే వైష్ణవి తరఫున బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఎట్టి పరిస్థితి లోపల కూడా తమకు న్యాయం జరిగేంత వరకు పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఒప్పుకోవడం లేదు. రేపటి వరకు కూడా మేము వెయిట్ చేస్తాం. ఖచ్చితంగా హరిబాబును శిక్షించాలి, కఠినంగా శిక్షించిన తర్వాతనే పోస్ట్ మార్టం చేయడానికి అయితే ఒప్పుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతకాలంగా హరిబాబు సొంత ఇంట్లో ఆస్తి తగాదాలు నడుస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం కాస్త పెను గొడవకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన హరిబాబు ఇంట్లోని కత్తిని తీసుకొని వైష్ణవిని విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆమె గర్భంలో ఉన్న బిడ్డతో సహా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య చేసిన తర్వాత మంగళవారం ఉదయం నిందితుడు నేరుగా కోరుట్ల పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. కళ్ళ ముందే గర్భవతి అయిన కూతురు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి తల్లిదండ్రులు గుండెల విసరా విలపించారు. మాదాపూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అతనికి ఉరిశిక్ష పడాల్సిందే అంటూ వైష్ణవి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుని విచారిస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణమా లేక మరేదైనా నేపథ్యం ఉందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ హత్య సంచలనంగా మారింది. ప్రేమ వివాహం, కాపురం, తర్వాత అది కాస్త హత్యకు దారితీసిన పరిస్థితి కనబడుతూ ఉంది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన అత్యంత
పాశవిక ఘటన వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి హత్యకు గురి కావడం స్థానికంగా సంచలనం రేపింది. వాస్తవానికి ఈ హత్యకు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం కూడా ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆమె భర్తతో విభేదాలు వచ్చాయి, ఆస్తి తగాదాలున్నాయి. దాంతోపాటు భర్త ఇతరత్రా వ్యాపకాల్లో ఉన్నాడు, తనను విస్మరిస్తూ వేరే స్త్రీల వైపు చూస్తున్నాడంటూ కూడా ఇంట్లో పంచాయతీ పెట్టించినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని కూడా మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, ఇది కాస్త వ్యవహారం ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. అంటే ప్రతిదీ వీడియో తీసి పెట్టడము, ఇంటి గుట్టునంతా కూడా బయటేయడం అనేది అతనికి బహుశా కోపం పెంచుకున్నట్టున్నాడు. అండ్ అలాగే ఈ సోషల్ మీడియా కారణంగా ప్రతి వ్యవహారాలు, వ్యక్తిగత జీవితాలన్నీ కూడా పూర్తిగా బహిర్గతమవుతున్న పరిస్థితి. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఆపై సరే పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ఒకటయ్యారు, రకరకాలుగా ఇంకా వాళ్ళ వ్యక్తిగత వివరాలు, ఏం తింటున్నాం, అసలు ఏం చేస్తున్నారు, డైలీ రొటీను, ఇంట్లో హోమ్ టూరు, ఇంకేదో టూర్లు అంటూ రకరకాల వ్యవహారాలు ఇవన్నీ కూడా షార్ట్స్ రూపంలో, వీడియోల రూపంలో పెట్టడం, చివరికి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినవి, అవి కూడా అన్నీ అప్లోడ్ చేయడం వీడియోలు, ఇదంతా కూడా వ్యక్తిగత జీవితాలని బహిర్గతం చేసుకోవడం సోషల్ మీడియాలో ఇటీవల బాగా పెరుగుతోంది. అంటే ఇది తప్ప ఒప్ప అది చూసే వ్యూవర్సే జడ్జి చేయాలి. కానీ ఇక్కడ ఇది ఇద్దరి మధ్య అవగాహన లోపంతో మనస్పర్ధలు దారితీస్తుంది. అది ఏకంగా ఎంతలా తయారైందంటే ఆ వ్యక్తి కక్ష పెంచుకొని భార్యని, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని హత్య చేసేదాకా వచ్చింది. అంత క్రూరంగా వ్యవహరించి అంతలా అతని మనసు ఆ రకంగా తయారైంది. చాలా పెద్ద తప్పిదం చేశాడు, నేరస్తుడిగా మారాడు. పాపం వైష్ణవిని పొట్టన పెట్టుకున్నాడు విచక్షణ రహితంగా. 5 నెలల గర్భిణం చూడకుండా కూడా తల్లి కడుపులో ఉన్న పిండంతో సహా విచక్షణ రహితంగా పొడిచి చంపాడు ఆ దుర్మార్గుడు. ఇక్కడ సోషల్ మీడియా కూడా ప్రధాన కారణంగా మనకు కనిపిస్తుంది. అంటే ఇటీవల కాలంలో హత్యలకు సోషల్ మీడియాకు మనం లింక్ చేసి రిలవెంట్గా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఆడు దుర్మార్గుడు చేసిన తప్పిదం ఆస్తి తగాదాలు ఇతరత్ర వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ సామాజిక మాధ్యమం కూడా ఒక కారణంగా దీనికి మనం భావించాల్సి ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చూసే వ్యూవర్స్ మీరు కూడా ఒకసారి మీ అభిప్రాయం తెలియజేయండి. ఇటీవలి కాలంలో మనుషుల జీవితాల్లోకి సోషల్ మీడియా తొంగి చూస్తుందా? సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని మనుషులే తమ జీవితాలను బహిర్గతం చేసుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? సోషల్ మీడియా వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, అనర్థాలు ఏంటి అని మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్లాంటి అంశాలన్నీ కూడా చర్చకు వస్తాయి. సరే, ఈ మొత్తం వ్యవహారం నిజంగా ఆ వ్యక్తి చాలా హరిబాబు అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా పెట్టించాడు. సోషల్ మీడియా వ్యవహారం పక్కన పెడితే ఒక భర్త, భార్య, ఇద్దరు మనుషులు, వ్యక్తిగత జీవితాలు, ఇద్దరి మధ్య ప్రేమ, అన్యోన్యత, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా చక్కగా కాపురం చేసుకోవాల్సిన పోయి ఏకంగా కక్ష పెంచుకొని సొంత భార్యని కిరాతకంగా హతమార్చడం అంటే ఇది పెద్ద దుర్మార్గం. ఇది ఇంత పెద్ద నేరం. ఈ నేరస్తుని నిజంగా చాలా దారుణంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. సమాజం కూడా అదే కోరుకుంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేశారు, పోలీస్ స్టేషన్ ముందట ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాళ్ళు ఒక రకంగా వాగ్వాదానికి కూడా దిగారు. నిందితుడు లొంగిపోయాడు, వాడిని వెంటనే అసలు ఉరి తీయాలి, కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు అంటున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో పోలీసు వాళ్ళతో చూద్దాం. ఆలు పిల్లల దగ్గర వండకుండా కావాలా? అరెస్ట్ కనిపిస్తలేవానికి కళ్ళే కనిపిస్తలేవు. నా బతికి నరకం పడి చస్తున్నా, నా కళ్ళు ఆమె పాలన తీసినప్పుడు ఆన్పనం కూడా చచ్చిపోతుంది. ఏదైతే చట్ట ప్రకారం ఉంటుందో అది మాత్రమే చేస్తాం. అంతేగాని మీరు చట్టానికి వ్యతిరేకంగా అట్లా మాట్లాడడానికి కరెక్ట్ కాదని. మీ అమ్మాయి చనిపోయింది, మీ అమ్మాయి ప్రాణం మళ్ళీ రాదు, అది మాకు కూడా తెలుసు, మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ మేము ఏదైతే చేయగలుగుతాం మేము అది మాత్రం మా చేతులు మేము ఇప్పుడు ఈ కేసు ఏదో మామూలు కేసు లాగా అట్లా ఇట్లా కాదు. ఆగండి అమ్మా, నేను ఒక డిఎస్పీని, ఒక డిఎస్పీ క్యాడర్లో కేసు చేస్తున్నామంటే దాని తీవ్రత మేము ఎంత ఎక్కువ మేము ఇస్తున్నాం అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. దాన్ని మేము ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేయడానికి మేము అన్ని రకాలుగా ఏం చేస్తున్నాం.
దానికి సంబంధించి మేము అన్ని రకాలుగా 100% ప్రాపర్గా చేస్తాం. అర్థమైందా? సార్ మీరు చేస్తారు కానీ కేసు ఎత్తారు కానీ ఏం చేస్తారు పోలీసు వాళ్ళు చేసేది కేసు కాకుండా ఇంకేదమ్మా? అంటే మాకు కేసు అవుతాను. మాదాపూర్లో ఒక నైట్లో ఒక మర్డర్ జరిగింది. మార్నింగ్ అవర్స్లో వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కూతురు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నది. ఆమె పేరు వైష్ణవి, తర్వాత ఆమె భర్త పేరు హరి. హరి ఆమెకు లవ్ మ్యారేజ్ అయింది ఒక 10 months బ్యాక్. వాళ్ళకు ఆ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళకి ఇంతకుముందు కూడా వాళ్ళ అత్తమామతో తర్వాత ఆమెకు కూడా గొడవ జరిగినట్టు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పిటిషన్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అతను ఆమెతో ఆ రోజు కూడా నిన్న నైట్లో కూడా గొడవపడి ఆమెను కత్తితోని పొడిచినట్టు కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. అదేవిధంగా గొంతు కూడా పిసికినట్టు అక్కడ ఇంజరీస్ అవ్వబడుతున్నాయి. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని అది ఇన్వెస్టిగేట్ చేసి అదేవిధంగా అక్యూజ్ని కూడా వెంటనే పట్టుకొని అక్యూజ్ని కూడా నేరస్తుని కూడా పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అందుకనే వాళ్ళ పేరెంట్స్ను తర్వాత అతను కూడా డబ్బుల గురించి అంతకుముందు కూడా చాలాసార్లు గొడవ చేసినట్టు తెలుస్తుంది. సో దౌరీ హరాస్మెంటే దానికి కారణమని తెలుస్తుంది.